ఈ ఇన్స్ట్రుమెంట్స్ సప్త స్వరాలతో తయారు చేస్తారు టిబెట్లోను, చైనాలోను. వాళ్ళు మెడిటేషన్ చేసేటప్పుడు మనకున్నటువంటి ఈ చక్రాలన్నీ ఆ నాదంతో యాక్టివేట్ అవుతాయి. ఇందాక వంశీ గారు చెప్పారు, సంగీత నాదంతో మనం మరింత లోతులకి ధ్యానంలోకి వెళ్ళొచ్చని. అలాగే పత్రి మహారాజు కూడా 40 సంవత్సరాలు సంగీతాన్ని, ధ్యానాన్ని రెండు వైపులా అలా పట్టాలా నడిపిస్తూ తీసుకెళ్లారు ఆయన. ఇది ఆ శృతి కలిగినటువంటి ఆ ఇన్స్ట్రుమెంటు ప్లే చేసినప్పుడు మనకి ఆ చక్రాస్ అలా యాక్టివేట్ అవుతాయి. దానికి ఆ వర్క్షాప్ సింగింగ్ బౌల్ వర్క్షాప్లో అటెండ్ అవ్వాలంటే 20,000 25,000 కట్టించుకుంటారు. ఇందుకు వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని కూర్చోబెట్టి దాన్ని మోగిస్తూ ఇది మూలాధారము అంటే మనకు అలా యాక్టివేట్ అవుతుంది, తెలుస్తుంది కూడా ఆ వైబ్రేషన్. దానికి ఒక 25,000 కట్టించుకుంటారు. మన పత్రి మహారాజు దగ్గర ఏమి లేవు, అన్నీ ఉచితమే. భోజనం పెట్టి మళ్ళీ నేర్పాడు ఆయన. మరి ఇది ఆజ్ఞాచక్రానికి సంబంధించినటువంటి సింగింగ్ బౌల్. అంటే ఇక్కడ ఎవరు కూడా తక్కువ స్థాయిలో ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రకృతి వ్యాలీకి వచ్చారంటేనే సహస్రార స్థితికి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళైతేనే ఇక్కడికి వస్తారని చెప్పి, అది ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయ్యేటటువంటి ఆ నాదం అది. ఒకసారి శివప్రసాద్ గారు, నాకు ఇప్పుడు దాకా ఆయన పెద్ద ఆర్టిస్ట్ అని తెలియదు నాకు, ఇక్కడికి వచ్చాక వెనకాల మొదలెడితే నేను వాయించకుండా ఎవరు వాయిస్తున్నారంటే ఆయన వాయిస్తున్నాడు ఆల్రెడీ. మరి కార్యక్రమం కూడా ఆయనతోటే ప్రారంభిస్తాను. మీరు కళ్ళు మూసుకుని చేతి వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుని ఈ నుదురుపై ఆ శబ్దాన్ని వింటూ ఈ నుదురు మీద కాన్సన్ట్రేట్ చేయండి. అది ఎంత వైబ్రేట్ అవుతుందో మీకు తెలుస్తుంది. క్లోజ్ యువర్ ఐస్ ఎవ్రీబడి. ఆజ్ఞాచక్రం మరింత ఉత్తేజపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మెల్లిగా 2 చేతులు 2 కళ్ళ మీద ఉంచుకుందాం. 5 సెకండ్స్. 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభమే ఆజ్ఞాచక్రంతో మనం ప్రారంభించుకున్నాం. శివప్రసాద్ గారికి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. అది ఎలా వస్తుందో కళ్ళు తెరిసి ఒకసారి చూద్దిరిగాను. నుదురు దగ్గర కొంచెం అలా జిమ్ అంటూ ఉంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అబ్బా, మొత్తం అందరికేనండి. ఎక్సలెంట్, బాగుందా? కానీ శివప్రసాద్ గారికి ఒక చిన్న పరీక్ష ఏంటంటే, ఈ కాడి మా ప్రోగ్రాం ఎక్కడ జరిగినా మీరు రావాలి సింగింగ్ బౌల్ పట్టుకొని, అంతే. థ్యాంక్ యూ. మరి పత్రి మహారాజ్ ఈ ప్రపంచాన్ని నడిపించింది ఒకే ఒక్క ఇన్స్ట్రుమెంట్తో, వేణుగానం. ఆ వేణునాదంతో 40 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని 48 దేశాలు తిరిగి ఆయన ధ్యాన ప్రచారాన్ని అంగరంగ వైభవంగా కొనసాగించారు. ఓం జై జగదీశ హరే, సాయి జగదీశ హరే అంటూ చక్కగా మనం మంగళకరమైనటువంటి ఆ మంగళంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మేము ధ్యానం చేసుకుంటామండి అంటే మీ ఇష్టం, కానీ ఇవన్నీ చూస్తూ కూడా ధ్యానం చేయొచ్చు. ఇవి చూస్తూ వింటూ కూడా ధ్యానం చేస్తూ అదొక టెక్నిక్ ఉంది. అందుకని ఎంజాయ్ చేస్తూ, ఇన్స్ట్రుమెంట్ని ఎంజాయ్ చేస్తూ మనల్ని మర్చిపోయి చక్కగా కళ్ళు తెరిచి కూడా ధ్యానం చేసుకోవచ్చు. ఈ టైంలో అన్నీ మర్చిపోతాం, మనం థాట్లెస్ స్టేజ్లోకి వెళ్తాం కూడా. ఈయన
భాస్కర్ గారు గుడివాడ నుంచి వచ్చారు. తబలా పెట్టినానా? మంచి తబలా ఇచ్చినా. ఇది తబలా. ఇది వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంట్, ఇది జాజ్ డ్రమ్స్. ఇది నేను తర్వాత ప్లే చేస్తాను. ఈయన డాక్టర్ యోబ్ అని చెప్పి ఈయన ఎంబీబీఎస్ చేశారు. కానీ ఈ ఇన్స్ట్రుమెంట్ మీద ఉన్నటువంటి ఒక కమాండింగ్, వీళ్ళ మిస్సెస్ కూడా చాలా గొప్ప సింగర్, ఈయన కూడా చాలా మంచి సింగర్. వేళ అవకాశం ఉంటే పాట పాడించుకుందాం. ఇవి జాజ్ డ్రమ్స్ అంటారు. ఒకసారి ప్లేయింగ్ విందాం. గట్టిగా చెప్పట్లు కొడదాం. అలాగే ఇది మృదంగం. తెలుసు కదా మనకి, మార్నింగ్ రోజు తిరుపతి నుంచి వచ్చినటువంటి ఆ గొప్ప కళాకారులు చక్కగా ప్లే చేశారు. ఇది మృదంగం, మనందరికీ తెలుసున్నటువంటి ఇన్స్ట్రుమెంట్. ఇది కీబోర్డ్. ఇది కూడా మీ అందరికీ తెలుసు. ఇది ఎలక్ట్రానిక్ ప్యాడ్స్. ఈయన పేరు వీరబాబు. మచిలీపట్నం దగ్గర వీరిది చిన్న కుగ్రామం. నాకు కూడా చాలా సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నారు. ఒకసారి ప్యాడ్ కూడా మనం సోలో విందాం. ఇది మ్యాండోలిన్. ఇది కూడా యాక్చువల్లీ వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంటే ఇది. కానీ శ్రీనివాస్ అని చెప్పి ఆయన పాలకొల్లు, ఆయన లాస్ట్ ఇయరే బాడీ వేకేట్ చేశారు. దీన్ని క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్గా మార్చి ప్రపంచానికి పరిచయం చేశాడు ఆయన. దీని మీద మనం చక్కగా ఒక 2 అన్నమయ్య కీర్తనలు కూడా ఈరోజు ప్లే చేసుకునే ప్రయత్నం చేస్తూ, ఇంకా మోటాముళ్ళు చాలా ఉన్నాయి ఇంటి దగ్గర. కారు పట్టక తుంబాని లాస్ట్ ఇయర్ తీసుకొచ్చాం. ఆయన అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టిన తర్వాత మేము ఎక్కడానికి మాకు ఖాళీ లేదు. అలాగే ఇది టేప్. ఇది అసలైన ఇన్స్ట్రుమెంట్ ఇదే, మనకి తెలంగాణ ఇన్స్ట్రుమెంట్ ఇది. ప్లస్ గిరిజనులకి బాగా ఇష్టమైన ఇన్స్ట్రుమెంట్ అది. జమకలు అక్కడ వేస్తే ఎక్కడ లేని వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. వాళ్ళు కూర్చున్న ముసలమ్మ కూడా డ్యాన్స్ చేస్తుంది. నేను తర్వాత ప్లే చేస్తాను. ఒకసారి భాస్కర్ గారు ప్లే చేస్తే విందాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. 1 2 3 స్టార్ట్.
చెప్పట్లో గట్టిగా. పిప్పిలి ప్రసాద్ గారికి సాయినాథుడికి అవినాభావ సంబంధం. ఆ సాయినాథుడు ఆయన నోట్లో నుంచి అద్భుతాలు పలికిస్తుంటాడు, ఆ జై జగదీశుడు. మరి దాంతోనే మనం కార్యక్రమం ఎప్పుడు ప్రారంభిస్తాం, ఆ రోజే ఆయన చైతన్యం ఈయనలో ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి అద్భుతాలు మనకు అందిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం సాయినాథ్ మహారాజ్కి. ప్రతి ఇన్స్ట్రుమెంట్కి మధ్యలో ఒక పాట కూడా పాడుకుందాం. శ్రీశైల మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే, పలికేటి దేవుడవే. కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చి తిరు తిరు పూజలంది మా ఇంటి దేవుడవే. ఎండికొండ జనిటోడా అడ్డబొట్టు శంకరుడా జోలు పట్టుకుని తిరిగేటోడా జయగాలను గాసే జంగముడా కంటాన గరళాని దాసినోడా కంటి సూపుతో సృష్టిని నడిపిటోడా ఆది అంతా లేనిటోడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. చిత్రాలులే కప్పలో గంగమ్మ పక్కన పర్వతమ్మ ఇద్దరి సతుల ముద్దుల ముక్కంటీశ్వరుడవే, ముక్కంటీశ్వరుడవే. నీకుండ పొద్దులు తండ్రి నైవేద్యాలు మనసారా నీ ముందు పెట్టేములే కైలాసవాసుడ కరుణాల దేవుడ కరుణించమని వేడేములే. త్రిలోక పూజుడా త్రిశూలధారుడా పంచభూతాలకు అధిపతి నీవేనురా, అధిపతి నీవేనురా. శరణని కొలిచిన వరములని చేదురా అభిషేక ప్రియుడా అద్వైత భాస్కరుడా దేవాన దేవుళ్ళు మెచ్చినోడా ఒక్క జగ్గు పూజలు అందినోడా దేవకోటిని ఏలినోడా నీవ ఆత్మలింగాని వీరమాహిలోడా. దర్శనమిచ్చిటోడా కర్వి వర్ణన్నదరికి చేరినోడా నటరాజ నాట్యాలు ఆడినోడా నాగు పామును మెడుచుట్టు సుట్టినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమశంకరా ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజా రాజేశ్వర వెండికొండ ఎలితోడా అడ్డబొట్టు శంకరుడా జోలు పట్టుకుని తిరిగేటోడా జయగాలను గాసే జంగముడా కంటాన గరళాని దాసినోడా కంటి సూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతా లేనిటోడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. గట్టిగా చప్పట్లు కొడదాం గట్టిగా. ఒకసారి వింధ్యుడు ఒక కోరిక కోరాడు శివుణ్ణి, మహాదేవా నేను విశ్వమంతా అన్ని పర్వతాల్లో కల్లా నేను పెద్ద పర్వతం అయిపోవాలని. అదేమయ్యా అదేం పని అన్నాడు. లేదు నాకు అది కావాలన్నాడు. ఓకే అన్నాడు. ఆయన పెద్ద పర్వతం అయిపోయాడు. నారదుడు వచ్చాడు. ఇంకా ఆ రోజు నుంచి నేనే కింగ్, ఈ పర్వతాలన్నింటిలో నేనే రారాజుని అన్నాడు వింధ్యుడు. అప్పుడు నారదుడు ఏం చెప్పాడంటే పర్వతాల స్థాయికి వెళ్ళా బాగుంది, నక్షత్రాల దగ్గరికి వెళ్ళి ఇంకా అసలు కనిపిస్తా అన్నాడు. అప్పుడు ఇంకా పెరిగాడు, నక్షత్రాలను దాటి వెళ్ళిపోయాడు. అంటే ఇన్బ్యాలెన్స్ అయిపోయింది భూమి. అప్పుడు ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళారు అందరూ. అయ్యా ఏంటి ఓ జంగమోడా ఏంటి కథ, మీరు వెయిట్ చేయండి అన్నాడు. నారదుడు మళ్ళీ వెళ్ళి ఆ నక్షత్రాలు దాటి వెళ్ళు అన్నాడు. అంటే అప్పుడు నువ్వు సృష్టిలోనే నెంబర్ 1 అయిపోతావు, నీకన్నా పెద్దవాడు ఎవడు ఉండడు అన్నాడు. అనగానే చూడండి అహం ఎంత పనిచేస్తుందో. అప్పుడు ఆ నక్షత్రాలు దాటి వెళ్ళాడు. ఆ వెళ్ళడం అప్పుడు ఆ వింజుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే శివుడు చేతికున్న రుద్రాక్ష ఉంటుంది కదా, రుద్రాక్షలోంచి బయటకు వచ్చాడు. అంటే అక్కడ ఉన్న నక్షత్రాలు దాటి వెళ్తే సృష్టిలో పెద్దవాడిని అనుకుంటే ఇక్కడ నుంచి బయటకు వచ్చాడు. అంటే ఈయనకన్నా పెద్దవాడు ఇంకోటి ఉన్నాడు. అప్పుడు అతని అహం కరిగిపోతుంది. అలాగా మనం కూడా ఎప్పుడు ఈశ్వరుడు ఒక మాట చెప్తాడు, మీరు సృష్టిలో పెద్దవాళ్ళు అనుకుంటే మీకన్నా ఒక గొప్పవాడు ఇంకోటి ఉంటాడు.
మీ సృష్టిలో చిన్నవాళ్ళు అనుకుంటే మీకన్నా చిన్నవాడు ఇంకోటి ఉంటాడు అని మహాదేవుడు చెప్తాడు. దాన్నే మన పత్రి గారు నేను ఎవరికన్నా ఎక్కువ కాదు, నేను ఎవరికన్నా తక్కువ కాదన్న సూత్రాన్ని మనకు అందించారు. చప్పలు కొడుకుందాం ఇద్దరు మాస్టర్స్కి. నారాయణుడి మీద మరొక చక్కని గీతాన్ని ఆలాపన చేసుకొని మరొక ఇన్స్ట్రుమెంట్లోకి వెళ్దాం. రాత్రి 1 గంట సమయంలో కూడా కళాకారులకి ప్రోగ్రాం అయిన తర్వాత స్వయంగా వంట చేసి భోజనం పెట్టినటువంటి మహాయోగి పుంగవుడు మనందరి ఆరాధ్య గురువు బ్రహ్మర్షి పత్రి మహారాజ్ ఎన్నో పర్యాయాలు ఆయన చేతి వంట తినడమే కాక సుమారుగా 18 సంవత్సరాలు నెలకి 3 నుంచి 4 రోజులు ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాలో ఆయనతో ప్రయాణం చేసి సంగీతనాద ధ్యానాలు చేయడం జరిగింది.
మరి ఎప్పుడు సార్ అక్కడ కూర్చునేవారు. ఆయన ఫ్లూట్ వాయిస్తూ ఉంటే నేను ఇక్కడ ఈ కీబోర్డు మీద ఈ ఇన్స్ట్రుమెంట్స్తో గురుగారికి సహకారంగా ఉంటే ఆ కార్యక్రమాలు కొన్ని వందల కార్యక్రమాలు చేయడం జరిగింది. గురుగారి శరీరం విడిచిపెట్టిన తర్వాత సాయంత్రం 5:30కి నాకు ఫోన్ వచ్చింది, ఇలా జరిగిందని. సరే గబగబా కారు వేసుకుని బయలుదేరుతూ సరే ఎందుకైనా మంచిదని చెప్పి ఫ్లూట్ కూడా ఆ బ్యాగ్ కారులో పెట్టుకుని హైదరాబాద్ చేరేసరికి 4:45 అయింది. సజీవంగా ఉన్నప్పుడు ఏ ప్లేస్లో కూర్చునేవారో గురువుగారు అదే ప్లేస్లో బాక్స్లో పడుకోబెట్టారు. వెళ్ళి చూశాను, ఓకే, నాకేం అనిపించలేదు. సరే సితారా తబల ఇద్దరే ప్లే చేస్తున్నారు అక్కడ. అరే ఫ్లూట్ లేదు, ఎవరు రాలేదా అని చెప్పి గబగబా 2 నిమిషాల్లో రెడీ అయ్యి బ్యాగులో ఫ్లూట్ తీసుకుని వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చొని ఫ్లూట్ ఆలాపన చేస్తే స్వర్ణమాల పత్రి మేడం ఆ స్టేజ్ మీద నుంచి ఒక్కసారి నన్ను చూసి, పత్రిజీ గారు ఏది కోరుకుంటున్నారో ఆ నాదాన్ని వినిపించడానికి వచ్చావు నాయన, వెరీ గుడ్ అని చెప్పి నన్ను ఆ స్టేజ్ మీదే బ్లెస్ చేశారు. ఆ రోజు ఉదయం 5 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వేలాది మంది వచ్చి ఆయన దర్శించుకు వెళ్తుంటే ఆయన పక్కనే స్టేజ్ మీద కూర్చొని మామూలు టైంలో ఎలా ప్రోగ్రాం చేశానో అలాగే ప్రోగ్రాం చేయడం. విజయభాస్కర్ రెడ్డి గారు, పిప్పళ్ళ గారు తల్లి గోదావరి పాట మీరు పాడిన తర్వాతే గురుగారిని తీసుకెళ్దామంటే ఆ పాటకి 25,000 మంది ఆ రోజు డ్యాన్స్లు వేస్తూ ఆ చేతుల మీద స్వామిని ఎలా తీసుకెళ్ళడం ఇప్పటికీ కూడా కళల్లో మెదులుతోంది. ఆ మహానుభావుడికి ఒకసారి మనం గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాట మాతో పాటు మీరు కూడా పాడితే బాగుంటుందేమో. పాడతారా? గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్వాస గురవే నమః. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి లక్ష్మీనారాయణ నారాయణ హరి హరి సాయి నారాయణ నారాయణ హరి హరి సత్యనారాయణ నారాయణ हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि जय जय नारायण नारायण हरि हरि आदि नारायण नारायण हरि 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 नारायण हरि ओम नमो नारायण श्रीमन्नारायण नारायण हरि हरि लक्ष्मी नारायण नारायण हरि हरि आदि नारायण नारायण हरि हरि सत्यनारायण नारायण हरि हरि
ఓం నమో నారాయణ హరి ఓం నమో నారాయణ హరి ఓం నమో నారాయణ హరి ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ హరి ఓం నమో నారాయణ హరి ఓం నమో నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి లక్ష్మీ నారాయణ నారాయణ హరి హరి ఆది నారాయణ నారాయణ హరి హరి సత్యనారాయణ నారాయణ హరి 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 ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ హరి ఓం నమో నారాయణ హరి ఓం నమో నారాయణ హరి ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ హరి ఓం నమో నారాయణ హరి ఓం నమో నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి లక్ష్మీనారాయణ నారాయణ హరి హరి హరి
భాష అని ఒకటి ఉంది. అదే ఇది. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారంటే, మామూలుగా అయితే మనమైతే ఏమంటాం, మీ అబ్బాయి ఫీజు కట్టావా? కట్టాను. మనకు డబ్బులు ఇస్తారు, ఇల్లు ఇస్తారు. ఇది అర్థమవుతుంది మనకి. దేవతల భాష సంగీతం ద్వారా జరుగుతుంది. చాలా వీళ్ళిద్దరి మధ్య చాలా కమ్యూనికేషన్. వీళ్ళిద్దరి మధ్య అంటే 2 ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా జరిగిన ఒక భావ తరంగాల ధైర్యం ఇది. చాలా అద్భుతం. గట్టిగా చెప్పకూడదాం వారిద్దరికి. గ్రేట్. ఇన్ని అద్భుతాలు ఉన్నాయి వీరి దగ్గర. నాకు ఇందా నుంచి ఈయన కాల్ చూసినప్పుడల్లా కొత్తగా ఉన్న మోడల్ సాక్స్ వచ్చిందా అనుకున్నా. అది కాదండి. ఒకసారి చూపించండి మా ప్రేక్షకులకి. కాలుకి ఇన్స్ట్రుమెంట్ కట్టాడు. మధ్య మధ్యలో ఎలా అంటున్నారు. అక్కడి నుంచి వస్తుందా అది అనుకున్నాను. చేపలు కూడా దానికి కూడా అంటే ఈ బాడీలో ప్రతి పాటు కదిలిస్తుంటారు. సార్ ఇంకా లోపల ఏమన్నా ఏమేమి దాచారో. థ్యాంక్ యూ. గట్టిగా చేపలు కొట్టుకుందాం. అద్భుతమైన విన్యాసం ఇది. సంగీతంతో విన్యాసం అన్నది అది మనం సాధించుకున్న గొప్ప పిప్పిల ప్రసాద్ వారి బృందం. చాలా గ్రేట్ బృందం ఇది. మరొకసారి గట్టిగా ధన్యవాదాలు చెప్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న స్లిప్ వచ్చింది. ఫ్లూట్ మీద సిరివెన్నెల్లో విధాత తలపున అనేటటువంటి పాట ప్లే చేయండి సార్ అని పెద్ద ఆయన అడిగారట. చక్కగా ఆ పాట పాడుకుని మళ్ళీ మరొక ఇన్స్ట్రుమెంట్లోకి మరొక పాటలోకి వెళదాం. నేను 14 ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నానా 20 ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నానా అనేది పక్కన పెడితే వీటి ప్రజెంట్ చేయాలంటే ఆ నాలెడ్జ్ ఉండాలి. ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒక వేదిక కావాలి. ఆ వేదికని పోషించేటటువంటి మహానుభావులు కావాలి. మరి ఈరోజు ఇంత లీజర్గా ఈ ప్రోగ్రాం మీకు ప్రజెంట్ చేయడానికి ముఖ్య కారణం రాయ్ జగపతిరాజు గారే. ఆయన ఎప్పుడు కనిపించినా సార్ మనం ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఓ ప్రోగ్రాం పెట్టేద్దాం, సాయంత్రం పూట ఒకటి పెట్టేద్దాం అనేవారు ఆయన. అందుకని మామూలుగా వీళ్ళు ఎవరు రాకపోతే నేను మామూలుగా వచ్చి చిన్న ప్రోగ్రాం చేసి వెళ్ళొచ్చు. కానీ ఒక వేదిక దొరికినప్పుడు దాన్ని కేవలం పరమాత్మని యొక్క అనుగ్రహంగా భావన చేసి దాన్ని ప్రజెంట్ చేయగలిగితే చేయవలసింది చేస్తే రావాల్సింది వచ్చి తీరుతుంది. పత్రి మహారాజ్ జేబులో రూపాయి లేకుండా 40 దేశాలు తిరిగాడట ఆయన. ఎందుకంటే ఆయన ఎప్పుడు జేబులో ఎంత ఉందని చూడలా, నేను ఎంతమందికి ధ్యానాన్ని అందించగలనని చూశాడు ఆయన. మరి ఆ కోవకు చెందినటువంటి రాయి జగపతిరాజు గారికి మరొకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ, అంటే వచ్చినటువంటి వాళ్ళకి సమృద్ధిగా భోజనం పెట్టి సమృద్ధిగా ఆత్మజ్ఞానాన్ని అందించి ఇవ్వడమే ఈ ప్రకృతి వ్యాలీ యొక్క లక్ష్యం తప్ప మరొకటి కాదని ఆయన ద్వారా మనం నిరూపణ చేసుకున్నాం. మనం ఎంతో నేర్చుకోవాల్సిందని మనవి చేస్తూ, ఇది పరమేశ్వరుడి మీద హరిప్రసాద్ చౌరాసియా మహానుభావుడు ప్రపంచంలో ఎక్కువ కాలం విమానాల్లో గడిపింది ఆయనే. భూమి తక్కువ ఉన్నాడు ఆయన, ఎక్కువ విమానాల్లోనే ఉన్నాడు ఆయన. ఆయన ద్వారా వచ్చినటువంటి నాదం ఇది. చిరు ప్రయత్నం చేస్తాను.
అందరం ఒకసారి బాల్యంలోకి వెళ్ళాం కదా, గట్టిగా చెప్పలు కొడుకున్న అద్భుతమైన సంగీత రారాజం ఇది. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో సంగీతం మమేకమై ఉంటుందని చెప్పడానికి ఈ సంగీతం ఉంటుంది. సో మీరు దీన్ని హృదయంలోకి తీసుకెళ్తే, సంగీతాన్ని హృదయంలోకి తీసుకెళ్తే మన నాడీ మండలం యాక్టివ్ అయ్యి మన చైతన్యము ఉత్తేజితం అవుతుందని ఇందాక మనం చెప్పుకున్న దానికి ఈ పాటే ఆధారం. ఓకే, గట్టిగా చెప్పలు కొట్టుకుందాం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి దాన్ని ప్రజెంట్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్. ఓకే, కార్యక్రమం మరొక అర్ధగంట ఉంటుంది కనుక చివరి ఘట్టం ఇదంతా కొద్ది హడావుడిగా ఉంటుంది. ఫోక్ మ్యూజిక్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నారా? ఆ రెడీకి ముందు ఒక్క 10 నిమిషాలు మనందరం ఈ ప్రకృతి మాత ఒడిలో ఉన్నాం కనుక ఒడిలో కూర్చొని చేయవలసిన పని ధ్యానం. కరెక్ట్గా 10 నిమిషాలు ధ్యానం చేసుకొని తర్వాత మళ్ళీ మనం ఈ ఇన్స్ట్రుమెంట్స్తో, చక్కని ఫోక్ మ్యూజిక్తో, చక్కని డ్యాన్సులతో మనం ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. చేతి వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం. దయచేసి ఏ టైంలో ఏ పని చేయాలో ఆ టైంలో ఆ పని చేయాలి. ఇది ధ్యాన సమయం కనుక అందరూ సిన్సియర్గా చేతి వేళ్ళలో వేళ్ళు పెట్టుకుందాం, కాళ్ళు క్రాస్ చేసుకుందాం. 10 నిమిషాలు చక్కని నాద ధ్యానంలో మనం ముందుకు వెళదాం. ప్రతిరోజు ఇక్కడ ఎలా ధ్యానం చేస్తున్నారో, పత్రి మహారాజ్ ఎలా ధ్యానం చేయించారో దాన్ని మనం హాయిగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ధ్యానం చేద్దాం. పత్రి మహారాజ్ స్వయంగా ఈ ధ్యానంలో పాడినటువంటి ఒక పాట మనం ధ్యానంలో విందాం. ఈ పాట రిలీజ్ అయినప్పుడు ఆచార్య శ్రీనివాస్ గారని ఒక చక్కని మాట అన్నాడు ఆయన, సత్యం ఎక్కడైనా సత్యమే అని. ఆ సత్యం ఎలా ఉంటుందంటే కొంచెం చేదుగా ఉంటుంది, కానీ చేదే మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది తప్ప షుగర్ ఆరోగ్యాన్ని ఇవ్వదు. ఎందుకు చేదుగా ఉంది అంటే ఆయన ఏ స్టేజ్ మీదైనా ఏ పరిస్థితులైనా సత్యమే మాట్లాడేవారు ఆయన. ఈ మాటలు చాలా అద్భుతమైనటువంటి పత్రిజీ యొక్క ఉవాచతో మనం ఈ పాట పాడుకుందాం. ఎవరు కళ్ళు తెరవద్దు, హాయిగా 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. నా పేరు సుభాష్ పత్రి. నేను ఏ సంకల్పం పెట్టుకున్నాను? ఈ ఆంధ్ర రాష్ట్రము ధ్యానాంధ్రప్రదేశ్ కావాలే, ధ్యాన భారతము కావాలే, నాకు ధ్యాన జగత్తు కావాలే. నాకు నా పెళ్ళాం ఏమైనా పర్వాలేదు, నా కూతుర్లు 2 చచ్చిపోయినా పర్వాలేదు. నా యొక్క లక్ష్యం మీదే నాకు దృష్టి. ప్రతి మనిషికి కూడాను తన లక్ష్యాలను తాను నెరవేర్చుకోవాలంటే సంకల్ప శుద్ధి తప్పనిసరి. నా పేరు సుభాష్ పత్రి, నే ధ్యాన జగత్తుకై వచ్చా ధాత్రికి. నా జీవితం ఎందరికో స్ఫూర్తి, వేదభావాన్ని తొలగించిన శక్తి. ఆనాపాన సతితో జీవించాలని, శాకాహార జగతి సాధించాలని. ఆనాపాన సతితో జీవించాలని, శాకాహార జగతి సాధించాలని. ధ్యేయమే భూమిలో ఫలించాలని. నా పేరు సుభాష్ పత్రి, నే ధ్యాన జగత్తుకై వచ్చా ధాత్రికి. నా జీవితం ఎందరికో స్ఫూర్తి,
భేదభావాన్ని తొలగించిన శక్తి. మహానుభావుల పేరు ఉచ్చరిస్తే మనం మహానుభావులం కాము. గవాస్కర్ గవాస్కర్ అని పేరు ఉచ్చరిస్తే మనకి క్రికెట్ రాదు. గోవిందా గోవిందా అని అరిస్తే మనం మహానుభావులం కాము. ఆ గోవిందుడు ఏం చేశాడో, ఆ వెంకటరమణం ఏం చేశాడో, ఆ ఏడుకొండల వాడు ఏం చేశాడో మనం అది చేస్తేనే మనం కూడా మహానుభావులు అవుతాం. అప్పుడే వాడు మనల్ని మెచ్చుకునేది. ఆత్మశక్తే మనకు బలమన్నాను, సంకల్పమే మూలధనమన్నాను, సకల ప్రాణులు కూడా ఆత్మన్నాను, ఆత్మలో పరమాత్మ కలడన్నాను. మనమంతా ధ్యానమునే చేయాలని, జగమంతా అద్భుతంగా ఉండాలని, మనమంతా ధ్యానమునే చేయాలని, ధరలో ధర్మమే గెలువగా. నా పేరు సుభాష్ పత్రి, నే ధ్యాన జగత్తుకై వచ్చా ధాత్రికి. నా జీవితం ఎందరికో స్ఫూర్తి, భేదభావాన్ని తొలగించిన శక్తి. ఎవరైతే చావుకి భయపడరో, చావుని సంతోషంగా స్వీకరిస్తారో, ఒక సోక్రటీస్ లాగా, ఒక జీసస్ క్రైస్ట్ లాగా. జీసస్ క్రైస్ట్ మేకులు కొట్టించుకున్నాడు, సంతోషంగా కొట్టించుకున్నాడు, ఏడుస్తూ కొట్టించుకోలేదు. ఆయన మహానుభావుడు, సోక్రటీస్ మహానుభావుడు. అంతేగాని తలకాయ నొప్పికి ఏడ్చి డాక్టర్ దగ్గర పరిగెత్తే వాళ్ళెలా మహానుభావుడు అవుతారబ్బా. ఈ జన్మ ఇక రాదు గుర్తుంచుకో, నీ వాస్తవము నీవు గమనించుకో, నీ దీపమును నీవు తొలగించుకో, అజ్ఞానమును నీలో తొలగించుకో. దేహమే దేవాలయమని తెలుసుకో, శ్వాసపై ధ్యాస ధ్యానము చేసుకో. దేహమే దేవాలయమని తెలుసుకో, సత్యమే సాక్షిగా సాగిపో. నా పేరు సుభాష్ పత్రి, నే ధ్యాన జగత్తుకై వచ్చా ధాత్రికి. నా జీవితం ఎందరికో స్ఫూర్తి, భేదభావాన్ని తొలగించిన శక్తి. ఆనాపాన సతితో జీవించాలని, శాకాహార జగతి సాధించాలని, ఆనాపాన సతితో జీవించాలని, శాకాహార జగతి సాధించాలని, ధ్యేయమే భూమిలో ఫలించాలని. నా పేరు సుభాష్ పత్రి, నే ధ్యాన జగత్తుకై వచ్చా ధాత్రికి. నా జీవితం ఎందరికో స్ఫూర్తి, భేదభావాన్ని తొలగించిన శక్తి. ఒక జంతువు ప్రాణం చేయడం, ఒక పక్షి ప్రాణం చేయడం, ఒక చేప ప్రాణం చేయడం, వాడు మనుషుల్లో అధమజాతి, అధమాధమ జాతి, వాడు చండాలుడు. ఒక 40 సంవత్సరాల నుంచి నేను నిశ్చయించుకున్నాను, వీడు ప్రపంచానికంతా ధ్యానం చెప్తాడు. నా లక్ష్యం పెట్టుకున్నాను, ప్రపంచానికంతా, పక్కింటి వాడికి కాదు, ప్రపంచానికంతా. ఇప్పుడు ఈ రికార్డింగ్ ప్రపంచం అంతా వెళ్తోంది. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, శ్వాసోహం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, శ్వాసోహం శరణం గచ్ఛామి.
ఆనందరూపిణి పాలయమా. వీణా పాణి విమల స్వరూపిణి వేదాంత రూపిణి పాలయమా. కామితదాయిని కరుణ స్వరూపిణి కన్యాకుమారిని పాలయమా. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా. మంజుల భాషిణి మంగళదాయిని మధుర మీనాక్షి పాలయమా. రాజస్వరూపిణి రాజరాజేశ్వరి శ్రీచక్రనాయకి పాలయమా. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా. అన్నపూర్ణేశ్వరి చాముండేశ్వరి విశ్వ వినోదిని పాలయమా. ఐ జగదీశ్వరి కాశాయాంబరి కాళి పరాశక్తి పాలయమా. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా. కంచి కామాక్షివే మధుర మీనాక్షివే కరుణాలయవే పాలయమా. శ్రీచక్రనాయకి త్రిపుర సుందరి శ్రీలలితేశ్వరి పాలయమా. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా. బిందు కళాధరి సుందర రూపిణి చంద్రబింబముఖ పాలయమా. మధుర సభాషిణి మణిమయదారిణి మంగళదాయిని పాలయమా. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింజ శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి సిరి కంఠ కుటుంబిని భూరి కృతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్తిని శైలసుతే. సురవర వర్షిని దుర్ధర దర్శిని ధూర్మక హర్షిని హాస్యరదే త్రిభువన పోషిని శంకర దోషిని కల్మష మోచని ఘోర కృతే. ధనచరి దోషిని దుర్మక దోషిని దుఃఖ నివారిణి సింధునుతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్తిని శైలసుతే. ఐ జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని వాసరతే శిఖర శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటవ వంజని రాసరతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్తిని శైలసుతే. ఐ నిజ నీకుత మాతృ విరాకుత ధూమ్ర విలోచని ధూమ్రసిత సమర విశోషిత బీజ సమాధౌ బీజలతా జగ బీజలతే శివ శివ చెంబని చెంబ మహామభూత భూతపతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్తిని శైలసుతే. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింద శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి సిరి కంఠ కుటుంబిని భూరి కృతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్తిని శైలసుతే. సురవర వర్షిని దుర్ధర దర్శిని ధర్మక హర్షిని హాస్యరదే త్రిభువన పోషిని శంకర దోషిని కల్మష మోచని ఘోర కృతే. రజని రాజని దుర్మక దోషిని దుఃఖ నివారిణి సింధునుతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్తిని శైలసుతే. ఐ జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని వాసరదే శిఖర శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటవ వంజని రాసరదే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్తిని శైలసుతే. అగు పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా. ఆనందరూపిణి పాలయమా. ఆనందరూపిణి పాలయమా. బ్రహ్మానందరూపిణి పాలయమా. బ్రహ్మానందరూపిణి పాలయమా. నిత్యానందరూపిణి పాలయమా. నిత్యానందరూపిణి పాలయమా.
ఆఖరి 2 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం. ఆనందరూపిణి పాలయమా. ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో మన మూలాలని దాటి, మనసును దాటి మరింత లోతులకు వెళ్తున్నామో అప్పుడు మనం ఆనందం, బ్రహ్మానందం, సచ్చిదానందం పొందుతాం. అదే ఆనందరూపిణి పాలయమా. ఆ దివ్యాత్మ స్వరూపంతో, అమ్మవారి యొక్క శుద్ధ చైతన్యంతో అనుసంధానం అవుతున్నాం. ఎవరో కళ్ళు తెరవద్దు. ఆనంద రూపాన్ని అనుభవిస్తున్నాం. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఆఖరి ఒక్క నిమిషం. ఈ ఆఖరి ఒక్క నిమిషంలో మరి 100 రెట్లు శక్తి పొందబోతున్నాం మనం. ప్రకృతి మాత ఒడిలో కూర్చునే అవకాశం ఏ ఒక్కరికో దక్కుతుంది. అది మనకు దక్కింది ఈరోజు. ఈ 5వ సంబరాల్లో ఈరోజు ఏమి భాగ్యం మనకి. సంగీతమాత మనందరికీ అమృతాన్ని ఇస్తూ పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రలను చేస్తోంది. చివరి ఒక్క నిమిషం. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ నమః శివాయ. భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీ వదనాంబుజాత సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వనరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. తస్మై నకారాయ మకారాయ శికారాయ వకారాయ యకారాయ నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్య లంబితాంబుజంగ తుంగమాలికా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. డమడ్డమడ్డమడ్డ నిన్ననాదవడ్డమర్వయం చకార చండ తాండవం దనోతు న శివ శివః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచవల్లరి విరాజమానమూర్ధని ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ గద్గద్గజ్వలల్లలాట పట్ట భావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర సురద్దిగంత సంతతి ప్రబోధమాన మానసే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ కృపాకటాక్షదోరణి నిరుత్తదుండరాపతి క్వచిత్త గంబరే మనో వినోదమేతు వస్తుని ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ జటాభుజంగ పింగళ స్ఫురత్పణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రవల్వి దిగ్వతూ ముఖే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ మదాంద సింధురస్వరత్త గుత్తరీయ మేధురు మనో వినోదమద్భుతం విభర్తు భూతభర్తరి ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ సహస్రలోచన భృవచ్చు శేషలేఖ శేఖరి మృదువధూల ధోరణి విదూసరాంగి పీఠభో ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ భుజంగరాజమాలయాని బుద్ధజిటాచూటక శ్రీఐచిరాయ జాయతం చకోర బంధు శేఖర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగవాణి వీద పంచ సాయుధం సమన్యలింప నాయక ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ సుధామయూకలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ కరాళ బాల వట్టి గజ్జగజ్జగజ్జగజ్వల ధనంజయాదరి కృత ప్రచండ పంచ సాయుకే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ధరాధరేంద్ర నందిని కుజాగ్ర చిత్రభద్రక ప్రకల్పనైక శిల్పి నేత్రలోచనే మతిర్మమ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నవీన మేఘమండలి నిరుద్వదుర్ధరుస్వరాధో నిశీదనీతమభ్యబంధ బంధ గంధర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ కళాని దీన బంధురై శ్రీ జగద్దురంధరా నిలింప నిర్జరీ దరోసలోద కృత్య సింధుర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ప్రబుల్ల నీల పంకజ ప్రపంచకాళి మచ్చడా విడంబి గంట గంధరార్జి ప్రబంధ గంధరం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ స్మరిచ్చదం పురచ్చిదం భవచ్చిదం మగచ్చిదం గజచ్చిదాంత గచ్చిదం తమంత గచ్చిదం భజే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఆగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురి విజృంభణా మధువ్రత ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ స్వరాంతకం పురాంతకం భవాంతకం మగాంతకం గజాంతకాంతకంతకం తమంతకాంతకం భజే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ పూజావసాప సమయే దశవస్త్ర గీతం యశంభ భోజనమిదం ప్రతిపదోషే తస్య స్థిరామృత గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీ సదైవ సుమకిం ప్రదదాతి శంభుః హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ సోమేశ్వరాయ నమః శివాయ భీమేశ్వరాయ నమః శివాయ విశ్వేశ్వరాయ నమః శివాయ సాయీశ్వరాయ నమః శివాయ సర్వేశ్వరాయ నమః శివాయ అమరలింగేశ్వరాయ నమః శివాయ ఆనాపాన సతి ధ్యానేశ్వరాయ నమః శివాయ ఆఖరి 5 సెకండ్లు మాత్రమే, జస్ట్ ఫర్ ఓన్లీ 5 సెకండ్స్ నిశ్శబ్దంతో ధ్యానం చేద్దాం. మామూలుగా చాలామందికి డాన్స్ చేయాలని ఉంటుంది, కదలాలని ఉంటుంది, కానీ ఎవరేమన్నా అనుకుంటారేమన్న భావన ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ధ్యానంలో వాళ్ళ మనసు జీరోలోకి వెళ్ళిపోయింది. చైతన్యం మనసు అన్న పొరల్లోంచి విడివడి స్వేచ్ఛాయుతం అయిపోయింది. అందుకని వాళ్ళు స్వేచ్ఛగా ఆనందంగా కదులుతారు. ఆ కదిలిన వాళ్ళు వాళ్ళ యొక్క సూక్ష్మ చైతన్యాన్ని భౌతిక లోకంలో ప్రజెంట్ చేస్తారు. కొంతమంది లోపల డ్యాన్స్ చేస్తారు, అందరూ లోపల డ్యాన్స్ చేస్తారు, కొంతమంది భౌతికంగా దాన్ని ప్రజెంట్ చేస్తారు. సో ఏదేమైనా ఆనందమయ కోసం ప్రాణమయ కోసం రెండిటి కలయిక
ఈ సాంగ్లో జరుగుతుంది. ఇది ఈ సాంగ్ ఉన్న ప్రత్యేకత అది. ఆ లాస్ట్లో ఆ శంఖంతో ముగించినప్పుడు దాని యొక్క వైబ్రేషన్ పరిపూర్ణమయ్యి మళ్ళీ మనం అక్కడే ఉంటే కుదరదు కదా, ఇంటికి వెళ్ళాలి కదా, అందుకని భౌతిక శరీరంలోకి తీసుకొస్తారు. అది ఈ యొక్క విన్యాసం యొక్క ప్రత్యేకత. గట్టిగా చప్పలు కొట్టుకుందాం వారికి. కళాకారుడు ధ్యానంలో మనల్ని ఎంత దూరం తీసుకెళ్తాడో అనడానికి ఇదే ఒక ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చివరి ఘట్టానికి వచ్చాం. ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఒక్కసారి మనం ప్లే చేసుకొని చివరిలో దాండియా, దాంతో మనం డ్యాన్స్ చేస్తూ తల్లి గోదావరి పాటతో ఒక 10 నిమిషాలు ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా ముగించుకొని తదుపరి కార్యక్రమానికి మనం సంసిద్ధులవుదాం. ఈయన భాస్కర్ గారు తబలా వాయిస్తారు, డోలక్ వాయిస్తారు, టేప్ వాయిస్తారు, జాజ్ వాయిస్తారు. ఈయన యోబు గారు కీబోర్డ్ వాయిస్తారు, జాజ్ వాయిస్తారు, మంచి సింగర్. కాకపోతే అంటావా అంటావా ఆ పాటలు పెడతాడు ఆయన. ఇక ఆయన ప్యాడ్ వాయిస్తారు, జాజ్ వాయిస్తారు. ఇక్కడ అంతా మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్టులే వీళ్ళందరూ, చాలా గొప్ప ఆర్టిస్టులు. ఒకసారి వీళ్ళందరికీ మనం గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది జస్ట్ ఇది అప్లై చేయడం కోసం ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఆల్బమ్ ఇది, వన్ వే టికెట్ అనే ఒక ఇంగ్లీష్ పాట. ఇప్పటికీ నాకు అర్థం అవ్వలేదు, పాడతాను కానీ ఒకసారి విందాం. One way ticket. 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 One way ticket on the blue. One way ticket. One way ticket. One way ticket. One way ticket, one way ticket, one way ticket on the blue. Choo-choo train, checking on the track. Got a trouble on, it never come on back. You got a one-way ticket on the blue. Choo-choo train, checking on the track. Got a trouble on, it never come on back. You got a one-way ticket on the blue. One-way ticket. One way ticket, one way ticket, one way ticket, one way ticket, one way ticket on the blue. Ho! 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 Ho!
నందనవనమున ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలి మరచితివో మానవ జాతిని దయమాలి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభో మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభో మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు. మాటలు రాని మృగాల సైతం మంచిగా కలిసి జీవించేను. మాటలు నేర్చిన ఈ నరజాతి మారణహోమం సాగించేను. మనిషే పెరిగి మనసే తరిగి, మనిషే పెరిగి మనసే తరిగి, మమతే మరిచాడు మానవుడు, నీవేల మార్చవు. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభో మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు. చల్లగా సాగే చలయేటి ఓలే మనసే నిర్మలమై వికసించాలి. గుంపుగా ఎగిరే గువ్వల ఓలే అందరూ ఒక్కటై జీవించాలి. స్వార్థం మానుకొని సమతే పెంచుకొని, స్వార్థం మానుకొని సమతే పెంచుకొని, మంచిగా మానవుడే మాధవుడై ఈ మహిళన నిలవాలి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభో మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు. ఈ పాట వింటుంటే మనకి ప్రకృతి వ్యాలీ గుర్తొస్తుంది కదా. సుప్రసాద్ అంటున్నారు ఈ పాటకి ప్రకృతి వ్యాలీకి సంబంధం ఉంది. ఎందుకంటే భలే భలే అందాలు సృష్టించావు, ఆ పరమేశ్వరుడు భలే భలే అందాలు సృష్టించాడు. అవన్నీ ఆయన సృష్టించిన అందాలే కదా. ఇక్కడ ఒక సెలయేరు ఉంది, కొండ ఉంది, ఎన్ని అద్భుతాలు ఉన్నాయి, జలపాతం ఉంది. మనం సృష్టించగలమా? పొద్దున మేము ఆ వాగుకి వెళ్ళినప్పుడు ప్రభాకర్ అంటున్నాడు, ఈ సృష్టించాలంటే మన వల్ల అవుతుందా? అది కేవలం ఈశ్వరుడే సృష్టించగలడు. ఆ భలే భలే అందాలు సృష్టించాడు. ఎంత అద్భుతమైన చరణం ఇది. చిన్నప్పుడు ఈ పాట ఎన్నిసార్లు వినేవాళ్ళమో. మాటలు రాని మృగాలు సైతం కలిసిమెలిసి ఉంటే, మాటలు నేర్చిన మనుషులు మారణ హోమం సృష్టిస్తున్నాం. ఎంత దారుణం ఇది. అందుకని పరస్పరం సహకరించుకోవాలి, ఒకరికొకళ్ళం. మనుషులు ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు అంగీకరించుకోవాలి అనేది ఈ చిన్న పాటలో మరి ఎంత అద్భుతంగా పెట్టారో. దానికి గట్టిగా చప్పట్లు కొడదాం. నాది శ్వాస మీద ధ్యాసతో సాగిపోతున్నది,
అరరే అరే అరే తల్లి గోదావరి సాగిపోతున్నది, శ్వాస మీద ధ్యాసతో సాగిపోతున్నది, దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమన్న సాగరంగున సాగిపోతున్నది. బాబాయ్ నిరుపేదలైనా ధనవంతులైనా కులమతమేదైనా జాతి ఏదైనా, అరరే అరే అరే నిరుపేదలైనా ధనవంతులైనా కులమతమేదైనా జాతి ఏదైనా, చిన్నవారలైనా పెద్దవారలైనా శ్వాస మీద ధ్యాసతో చెయ్యాలి ఈ ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధించినాడు బ్రహ్మర్షి పత్రిజీ. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. అందరూ చప్పట్లు కొడుతూ బాలే బాలే ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. నా వారు ఎవ్వరు మీ వారు ఎవ్వరు, అందరూ డాన్స్ చేయాలి. ఎవ్వారికెవ్వరు ఈ లోకమందు ఆనందంగా ఉండాలి, ఎవరు ఖాళీగా ఉండకూడదు. అరే 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 నా వారు ఎవ్వరు వారు ఎవ్వరు, ఎవ్వారికెవ్వరు ఈ లోకమందు పరమాత్మ రూపం ఈ సృష్టి లోకం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధించినాడు బ్రహ్మర్షి పత్రిజీ. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంగున సాగిపోతున్నది. అరరే అరే అరే తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది, దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది, దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది, తల్లి గోదావరి సాగిపోతున్నది. ఈ 5వ వార్షికోత్సవంగా ప్రకృతి వ్యాలీ నుండి సాగిపోతున్నది. మహాకరుణ సాగిపోతున్నది. పత్రి మహారాజ్ కి జై, పత్రి మహారాజ్ కి, పత్రి మహారాజ్ కి. థ్యాంక్ యూ. వీరబాబు ప్లీజ్ యోబ్ గారు రావాలి. కళాకారులను సన్మానించుకోవడం మన సంప్రదాయం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కళాకారులకు ఎంతో విలువ ఉంటుంది. మరి మనం వాళ్ళని సన్మానించుకున్నాం ఈరోజు. రాజగోపతిరాజు గారు వారందరూ సన్మానించుకోవాల్సిన కోరిక. చప్పట్లు కొడదాం. దుర్గా దుర్గా చప్పట్లు కొట్టాలి. వాళ్ళు ఎంతో చక్కగా ఇంతసేపు మన కోసం దుర్గా చక్కటి వాయిద్య సహకారాలు అందించారు.
బాబు ఓ ఫోటో ఎంపీటీసీ గారితో. గట్టిగా చప్పట్లు కొడదాం. మనం ఇచ్చే ఏకైక కృతజ్ఞత చప్పట్లే మన కళాకారులు. 9 నుంచి 11 వరకు ఇక్కడే పిప్పల ప్రసాద్ గారి యొక్క నాద ధ్యానంలో రఘురాము గారి 9 to 11 మీరా సారా గట్టిగా చెప్పాలి కొడదాం. సార్ ఆధ్వర్యంలో చక్కటి ఈరోజు కూడా పౌర్ణమి ధ్యానమే. ఈరోజు కూడా 3 రోజులు ఉంటుంది అది. మరి 9 to 11, 12 వద్దులే, 2 గంటలు చాలు. ఓకేనా? థ్యాంక్ యూ. చక్కటి అద్భుతంగా ఉంటుంది ఈరోజు ధ్యానం. గట్టిగా చెప్పాలి కొట్టండి. పౌర్ణమి ధ్యానం. అందరికీ నమస్కారం. మీరు వీక్షిస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మికతను మీ బంధువులకు, మీ శ్రేయోభిలాషులకు, ముఖ్యంగా మీ మిత్ర బృందానికి షేర్ చేయండి. అలాగే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.